అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి పసిపిల్లలు, దేశ భవిష్యత్తు అనేటువంటి యువకుల బతుకులు. ఎందుకు చెప్తున్నా అంటే గత 2 రోజుల క్రితం నేను వీడియో చేశాను. పుస్తకాలు అమ్ముతున్నారు, జీవో నంబర్ 1 ప్రకారం ఎలాంటి పుస్తకాలు అమ్మకూడదు అని చెప్పేసి, అలాగే ప్రభుత్వ అధికారులు జీవో రిలీజ్ చేశారని చెప్పేసి పెట్టడం జరిగింది. చాలా మంది పేరెంట్స్ నాకు కాల్ చేస్తూ ఇక్కడ పుస్తకాలు అమ్ముతున్నారు స్కూల్లో, కాలేజీలలో, దయచేసి మీరు రండి అని. మేము వస్తాం, కానీ జరగాల్సిన నష్టం జరిగిపోతే ఎవరు బాధ్యులు? ఆ నష్ట నివారణ చర్యలు చేయాల్సింది ఎవరు? ముందుగా మీరు పేరెంట్స్ చేయాలా, ఆ తర్వాత మేము ప్రభుత్వం అందరం కూడా మీతో పాటు వస్తాం. ఎందుకు ఇంత ఘాటుగా చెప్తున్నా అంటే, మీకు తెలుసు 1 లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారని, కానీ గొర్రెలలాగా అక్కడికే పోతాం. వాళ్ళు ర్యాంకుల పేరుతో మోసం చేస్తున్నారని సాక్షాత్తు పేపర్ ప్రకటన ద్వారా మీకు నిరూపణ చేసి మేము వీడియోలు పెడతా ఉన్నాం. అయినా సరే మీరు నారాయణ చైతన్యకి పోతామంటారు. అక్కడ చదివేటువంటి 100 మంది పిల్లల్లో 100కి 100 మంది ఎవరికి ఒకటి ర్యాంకులు రావండి. పక్క కాలేజీలో పక్క బ్రాంచ్లో వచ్చిన ర్యాంకులని వారు ప్రకటించుకుంటా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. మీరు వేలల్లో ఫీజులు కట్టడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆ తర్వాత బుక్స్ అవి వేలల్లో ఉన్నాయి, అవి కొనడానికి కూడా తంటాలు పడుతూ ఉన్నారు. ఇవన్నిటికీ పరిష్కారం ఒకటి, మీలో మార్పు రావాలి, మీలో చలనం రావాలా, ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించాలా. మీరు మాకు ఫోన్ చేసి బుక్స్ అమ్ముతా ఉన్నారని చెప్తున్నారు కదా, పలానా నారాయణ కాలేజీలో 15,000 రూపాయల బుక్స్ కాలేజీకి ఉన్నాయి, 10,000 రూపాయల బుక్లు స్కూల్లో ఉన్నాయి, ఆ బుక్స్ తీసుకుంటున్న ఐడి ఇస్తామంటున్నారు కదా, ఆ వీడియో ఆ ప్రూఫ్ తీసుకెళ్లి సంబంధిత డిఓ గారికి ఒక 10 మంది పేరెంట్స్ తీసుకెళ్లి ఇవ్వండి, పలానా ఆర్జేడీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారికి ఇవ్వండి. ఎందుకు మీకు పరిష్కారం రాదో మేము చెప్తాం. ఎందుకంటే మేము వెళ్ళి 15-16 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ కార్పొరేట్ కాలేజీలో అయినటువంటి నారాయణ చైతన్య మా మీద ట్రెస్పాస్ యాక్ట్ కేసు పెట్టడము, ఆడ ప్రిన్సిపాల్ని ముంగడు పెట్టి వాళ్ళని దూషించిన మా మీద కేసులు పెట్టడము, ఇలాంటివన్నీ చేస్తూ వాళ్ళంతా కూడా పబ్బం గడుపుతా ఉన్నారు. కానీ మీరిచ్చేటువంటి డబ్బులతో, మీ రక్త మాంసాలతో వ్యాపారం చేస్తూ ఏసీ రూమ్ లో కూర్చున్నటువంటి వారికి మీరే సరైన మొగుళ్ళు. పేరెంట్స్ చలనం రావాలా, ఈ వ్యాపారాన్ని అరికట్టాలంటే పేరెంట్స్ అనేవాడు కదం తొక్కితే మీ వెనకల మేమందరం కూడా కదం ఇలాకే వాళ్ళందరినీ మీ కాలకాడికి తీసుకొస్తాం. కానీ మీరు మాపై నెట్టేసి మీరందరూ రావాలి అంటే కాదు. మీరందరూ రండి, ఐక్య కార్యాచరణ పేరెంట్స్ అందరూ ప్రకటించండి. మీ వంతుగా మేమందరం కూడా రణరంగంలో మేము ఎలా యుద్ధం చేయాలో మీ యొక్క సహాయంతో మేము చేస్తాం. కానీ మీరు రాకుండా మేమే యుద్ధం చేస్తే మా మీద కేసులు, కోట్ల చుట్టూ తిరుగుతూ ఈ యొక్క సమస్య లాగానే ఉన్నది. కాబట్టి దయచేసి మీరందరూ చేయి కలపండి. శ్రీ చైతన్య నారాయణకి కట్టడి చేయాలి అంటే పేరెంట్స్ ముందుకు రండి. ఈ వీడియోని రేపు చూడండి. ఆదివారం సెలవు దినం కాబట్టి చూడండి. సోమవారం రోజు తండోపతండాలుగా కదిలిరండి. సంబంధిత హైదరాబాద్ డిఓ ఆఫీస్ గారికి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాడికి మేమందరం కూడా కదిలి వస్తాం. ఈ ప్రభుత్వానికి మీ యొక్క సమస్యను తెలియజేసి ఈ నారాయణ చైతన్య యొక్క దాష్టికాన్ని మనం అందరం కూడా నివారిద్దాం. ఎందుకు చెప్తున్నా అంటే 2019 ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, అప్పటి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ కూడా అప్పుడు ఒక ప్రకటన ఇచ్చారు. ఆ పేపర్ ప్రకటన కూడా మీకు పెడతాను. ఏంటంటే ఇవి కార్పొరేట్ కాలేజీలు కావు, కాల నాగులు, విషం చిమ్మేటువంటి అతి కఠోరమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కాలేజీలు. పిల్లలని ఒక జైళ్ళల్లో పెట్టి బలవంతపు విద్యని అభ్యాసిస్తున్నారు. వాళ్ళపై ర్యాంకుల పేరుతో చాలా బలవంతపు చదువుని చదివిపిస్తున్నారు అని చెప్పేసి సాక్షాత్తు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి వారికి మన బాధ తెలుసు, పరిష్కారం చూపేది కూడా వారే. కాబట్టి మంత్రి శ్రీధర్ బాబుగా ఉన్నారు. కాబట్టి ఇంకో అదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి విద్యాశాఖ ప్రక్షాళనకి కొన్ని వేల కోట్లు వాళ్ళు విడుదల చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ మన సమస్యని పరిష్కరించాలంటే పరిష్కారం అయ్యే విధంగా మనమందరం కూడా వారి యొక్క కార్యాలయాలను తరలి వెళ్ళి పేరెంట్స్ గా, విద్యార్థి నాయకులుగా అందరం కూడా శాంతియుతంగా మన సమస్యలని వాళ్ళందరూ కూడా మొరపెట్టుకుందాం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. సో డాక్టర్ లక్ష్మణ్ కూడా రాజ్యసభ ఎంపీ ఉన్నారు, కోర్ కమిటీ మెంబర్ ఉన్నారు. కేంద్రంలో వారు కూడా చెప్పగలుగుతారు ఈ కార్పొరేట్ మాఫియా ఎట్లున్నదని. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కలిస్తే ఈ చైతన్య నారాయణ ఎంత అండి, ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఎందుకు ఇంత విశ్లేషణ చేస్తున్నా అంటే అక్కడ ఆంధ్రాలో ఈ కాలనాగు కిరీటం పెట్టుకొని తిరుగుతూ ఉన్నది కార్పొరేట్ కాలేజ్ నిర్వహించేటువంటి
కాలనాగు కిరీటం పెట్టుకొని ఇప్పుడు మన మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నది. మన పిల్లల ప్రాణాలు ఇలాగే పిట్టల్లాగా రాలిపోతాయి. నిన్న కోయడలో పోయింది. అంతకుముందు కొన్ని వందల మంది పిల్లల యొక్క ప్రాణాలు గాల్లో కలిసిపోయి వాళ్ళ భవిష్యత్తును అంధాకారం చేశారు. వాళ్ళ ఇంట్లో దీపాన్ని ఆర్పేశారు. ఆ తల్లిదండ్రులకి పేగు శోకాన్ని మిగిలించారు. కాబట్టి ఆ ఉసురు వాళ్ళకి తగులుతున్నా సరే వాళ్ళు మార్పు రావట్లేదు. ఒకవైపు కార్పొరేట్ కాలేజీలకి సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు రాలిపోయిన వాళ్ళకి కనికరం లేదంటే వాళ్ళకి ధనార్జనే మూలమైనది. సో వీళ్ళందరినీ కట్టడి చేయాలంటే మనమందరం కూడా చేయి కలిపి మనమందరం కూడా ఒక ఐక్యరచన కమిటీ చేసుకొని ఈ సమస్యకి పరిష్కారాన్ని మనం కనుక్కుందాం. రండి, కదిలి రండి. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు తెలిసినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకు గుర్తు చేస్తూ మనమందరం కూడా ఈ సమస్యకి పరిష్కారం అందరం కూడా చూపిద్దాం. జై హింద్, జై తెలంగాణ.